అండ్ అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అండ్ దిస్ ఈస్ అవర్ న్యూ వ్లాగ్. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? అండ్ సో యూట్యూబ్లోకి వచ్చి దగ్గరగా 6 months అయిపోయింది. నేను ఇప్పుడు ఎందుకు లాంగ్ వీడియోలోకి వచ్చానంటే, సో నేను 3 months బ్యాకే అనుకున్నా లాంగ్ వీడియోస్ చేయాలా, మీకోసం వ్లాగ్స్ చేయాలని చెప్పి. బట్ నాకేమైందంటే తెలిసిందే మీ అందరికీ, 3 months బ్యాక్ ఇక్కడ ఇంజూరీ అయింది, కాలర్ బోను ఇరిగిందనమాట. సో దాని లోపల వైర్ వేసి మొత్తం సెట్ అయిపోయింది. వర్కౌట్ చేస్తున్నా, మళ్ళీ 3 months ఆగి మళ్ళీ అది వైర్ తీయాలంట. అప్పుడు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలి. సో నేను అప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో చాలా డిలే అయిపోయింది. అండ్ మీరు నా వ్లాగ్స్ చూస్తే ఫస్ట్ నేనేంటి అసలు నా గురించి తెలుసుకోవాలి కదా మీరు. సో నాకు బాడీ బిల్డింగ్ అంటే చాలా ప్యాషన్ ఉంది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇది బాడీ, నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు. జస్ట్ ఒక 1.5 year నుంచి నేను జిమ్కి వెళ్తున్నా. స్టార్టింగ్ అంతా ఏదో కొట్టుకుంటూ వెళ్ళిపోయాయి జిమ్కి. సో ఇప్పుడు ఒక 6 months నుంచి అన్నీ తెలుసుకొని నిదానంగా చేసుకుంటూ వస్తున్నా ఒక్కొక్కటి. సో ఇప్పుడు అంతా ప్రాపర్గా ఉంది. అండ్ నేను చేసిన స్టార్టింగ్లో మిస్టేక్స్ ఏంటి, ఏం లే, సింపుల్ బాడీ బిల్డింగ్. మీరు మజిల్ని మంచిగా ఓవర్లోడ్ చేసి మజిల్కి పెయిన్ మంచిగా రావాలా. సో అప్పుడే మజిల్ పెరగద్ది. దాన్ని తగ్గట్టు ప్రోటీన్ ఫుడ్ తింటేనే మన మజిల్ పెరగద్ది. సో ఏం లేదు, నేను నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ ఆడదాం అనుకుంటున్నా. సో అంత ఫిజిక్ అచీవ్ చేయాలంటే డెఫినెట్లీ నాకు ఇంకొక 1 year పట్టద్ది. సో ఈ 1 year గట్టిగా ట్రైన్ చేయాలా బాడీని. సో ఇంకా ఏం లేదు, మన డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే, సో మార్నింగ్ లేస్తాం, మంచిగా రెడీ అయిపోయి జిమ్కి నేను 11-11:30కి వెళ్తా. మళ్ళీ ఇంటికి 2-2:30కి వచ్చేసి 3కి అలా తినేస్తా లంచ్. సో ఇంకా మళ్ళీ ఇంకా ఈవినింగ్ అంతా ఖాళీ. ఇంకా కాలేజ్ గురించి అడిగితే నేను ప్రజెంట్ ఇప్పుడు డిగ్రీ అనమాట. సో ఇప్పుడేం పెద్ద కాలేజీలు ఏం లేవు కాబట్టి ఖాళీగానే ఉంది. కాలేజీలను ఓపెన్ చేస్తే మధ్యాహ్నం నుంచి ఇంకా మన డైలీ రొటీనే. సో అది మందల. అండ్ మీరు వీడియో లైక్ చేయకపోతే సో లైక్ చేసేయండి. సో ఇంకేం లేదు, మంచిగా రెడీ అయిపోయి ఈరోజు డైట్ వచ్చి నేను మామూలుగా మార్నింగ్ ఓట్స్ షేక్ అవి చేసుకుంటాను. బట్ ఈరోజు నాకు ఈ ఓట్స్ ప్యాకెట్ అయిపోయింది. అందుకని సింపుల్గా నార్మల్, ఇప్పుడు మనం బల్కింగ్లో ఉన్నాం కాబట్టి బయట ఫుడ్ కూడా తినచ్చు. సో లిమిటెడ్గా తీసుకున్నా. అండ్ ఇంకేం లేదు, ప్రోటీన్ షేక్ తాగేసి రెడీ అయిపోయి జిమ్కి వెళ్దాం. సో జిమ్లో కలుసుకుందాం. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్లోలో వచ్చింది. అండ్ జిమ్కి అయితే రెడీ అయిపోయాం. అండ్ నేను ఇప్పుడు వే ప్రోటీన్ తాగేసి జిమ్కి వెళ్తాను. యాక్చువల్గా ఏంటంటే నేను వే ప్రోటీన్ ఈ ఓట్స్ షేక్లు వేసుకుంటా కాబట్టి ఇవాళ ఇదిగో నాది ఓట్స్ ప్యాకెట్ అయిపోయింది, చూపిస్తున్నానండి. అసలు ప్యాకెట్ కూడా లేదు ఇక్కడైతే ఇంట్లో. మీరు ఏది చేస్తున్నా ముందు కడుక్కోవాలా, తెలియకుండానే చాలా డస్ట్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అనేది క్వాలిటీ కొద్దిగా అటు ఇటు ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు తీసేది నా ఫోన్లో కాదు, సో నాది iPhone 12 అనమాట. దాంట్లో తీయట్లేదు వీడియో, ఎందుకంటే ఇది కొత్త మైక్ ఒకటి కొన్నా. సో ఇప్పుడు మీరు చూస్తుంది కొత్త మైక్ ఒకటి కొన్నా. ఇది ఏంటంటే నా ఫోన్కి సెట్ కాల వైరు. సో అది నేను ఇక్కడ కంపెనీది కాకుండా చీప్లో ఒకటి కొంటే దాంట్లో నుంచి వాయిస్ రావట్లేదు. అందుకని అది మళ్ళీ కంపెనీ వైర్ ఒకటి కొనాలా, సో ఐఫోన్కి పెట్టుకునే కేబుల్. సో అందుకని నేను ఇప్పుడు ఇది ఫ్రెండ్ మొబైల్లో షూట్ చేస్తున్నాను. సో ఈ వే ప్రోటీన్ అండ్ నేను అప్పుడెప్పుడో యాజ్ ఇట్ ఈజ్ బ్రాండ్కి నేను అథ్లెట్ ఉండే. సో అప్పుడు నాకు ఇది వే ప్రోటీన్ వచ్చింది. అండ్ ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్కి అథ్లెట్ లేను. సో అథ్లెట్ అంటే ఏం లేదు, అండ్ సింపుల్గా వాళ్ళు ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే మనకి వే ప్రోటీన్ సో అవి స్టాక్ పంపిస్తాడు మంత్లీ. సో నేను నుంచి ఆడనుకుంటే నీకు ఒక 5% కమిషన్ వస్తుంది అంతే. సో అంతకు మించి ఇంకేముండదు. అండ్ వే ప్రోటీన్ తాగేసి జిమ్కి వెళ్దాం. సో డైట్ గురించి వాటి గురించి అడిగితే నేను డైట్ వీడియోస్ కూడా యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేస్తాను. ఎందుకంటే ఇన్స్టాలో 40 seconds 50 secondsలో ఏదో ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి పెద్ద అర్థం కాదు. సో యూట్యూబ్లో అంటే జాగ్రత్తగా నిదానంగా చూసుకొని చేయొచ్చు. సో వర్కౌట్ కూడా లైట్గానే చేస్తున్నా, హెవీ చేయట్లే. ఎందుకంటే మళ్ళీ హెవీ చేస్తే ఇక్కడ మనకి చెప్పాక ఇంజూరీ ఉందని. సో అందుకని చూసుకొని జాగ్రత్తగా చేయాలా, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఇంకా చెప్పుకుంటే పెద్దగా ఏం లేదు. మనకి ఇప్పుడు ఫిట్నెస్ అనేది నాకు ఒక ప్యాషన్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ లేసామా, తిన్నామా, జిమ్కి వెళ్ళామా, వర్కౌట్ చేసామా, చాలా అలవాటు అయిపోతుంది, అలా రొటీన్ అయిపోతుంది. సో ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఫ్యూచర్లో గట్టిగా అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. సో చూద్దాం. అండ్ మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉండబాకండి. సో నేను మీకంటే పెద్దవాడిని అయ్యొచ్చు, నాకంటే పెద్దవాళ్ళు చూస్తారు, నాకంటే చిన్నవాళ్ళు ఉంటారు కాబట్టి. సో మీరు కూడా ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది. సో ఆ ప్యాషన్ మీద ఎంతో కొంత వర్క్ చేయండి డైలీ. సరే, ఇంకా జిమ్కి వెళ్దాం, జిమ్లో కలుసుకుందాం. సో ఇప్పుడే మన ఫాలోవర్ కనిపించాడు. బ్రో నీ పేరు ఎంత బ్రో? మురళి అంట. నాకు ఇప్పుడు దాకా కనిపించారు కానీ వ్లాగ్లో ఫస్ట్ అయితే వస్తాడు ఇప్పుడు. సరే బ్రో, అయితే కలుద్దాం ఈసారి తప్పకుండా. ఇక ఎల్లుకొని ఉంటాం కాబట్టి కలుద్దాము. ఏం బ్రో సంగతి అయితే?
వర్కౌట్ చేస్తూ ఉంటా. నీకు ఎప్పుడైనా డౌట్ ఉన్నా జిమ్ వచ్చి జిమ్లో కలుగుతాను. ఇక్కడే ఇక్కడ రిలయన్స్ ఉంది కదా, రిలయన్స్ మన ఫాలోవర్స్ మళ్ళీ ఇంకొకరు కనిపించారు. లాగ్ తీస్తున్నా చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో. ఎక్కడ ఉండేది హౌసా? అదే జిమ్కి వెళ్తా ఉన్నా. ఏం పేరా మీ పేరు బ్రో? సరే. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ ఇప్పటికి ఇంకొక 3 ఫాలోవర్స్ కనిపించారు. సో వ్లాగ్స్ తీస్తే ఇలాంటి అన్నీ మంచిగా క్యాప్చర్ చేయొచ్చు. సో మామూలుగా నేనైతే తీను అండ్ వాళ్ళు అలాగే వదిలేస్తాం. సో హ్యాపీగా ఉంది. సో వ్లాగ్ తీసినప్పుడే ఇప్పటికీ ఒక 4 కనిపించారు. ఏం పేరు పేరు? వరుణ. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడే జిమ్కి వచ్చినాం. అండ్ సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందన్నమాట. అరే మనం వ్లాగ్స్ తీయాలంటే ఇంతకంటే మోటివేషన్ ఏమో అని చెప్పండి. అసలు నేను ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తే దగ్గరగా 5 మంది కలిసారు. నాకేంటంటే జిమ్ నుంచి అక్కడికి ఒక 1 కిలోమీటర్ ఒక 500 మీటర్స్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి మనం ఆటోలో రాం కాబట్టి జస్ట్ నేను వాక్లో వస్తాను కాబట్టి అందరూ చూస్తారు. అండ్ ఇక్కడ మొత్తం ఇక్కడ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా యూత్ మొత్తం ఎక్కువ చూసారు. అండ్ సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం మనల్ని గుర్తుపట్టి ఒక మనిషి వచ్చారంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడే నేను జిమ్కి వచ్చా కాబట్టి నేను ప్రీ వర్కౌట్ తీసుకుంటాను అనమాట. ప్రీ వర్కౌట్ అంటే ఏం లేదు. సో సింపుల్గా మనం వర్కౌట్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అండ్ దానికి తోడు బాడీలో మంచి పంప్ వస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు నా బాడీ చూసుకోవచ్చు. అండ్ వర్కౌట్ అయిపోయినాక ఇప్పుడు ఏం పెడతాను అనమాట. వర్కౌట్ అయిపోయినాక బాడీ కండిషన్ వచ్చి పంప్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇవాళ మనం చెస్ట్ అండ్ షోల్డర్ చేస్తున్నాం. సో మొత్తం చెస్ట్ షోల్డర్ ఉంటుంది వర్కౌట్. అండ్ మీరు వర్కౌట్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి మీరు కూడా వర్కౌట్ చేయండి. అండ్ మీరు ఏంటంటే నేను రెప్స్ ఎన్ని పెడతానో సో దానికి తగ్గట్టు చేయండి. చీట్ చేయకూడదు. సో చీట్ చేయకుండా ఎప్పుడైతే నువ్వు చేస్తావో అండ్ అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ ప్రీ వర్కౌట్ తాగేసి సో ఇప్పుడు మనం చేయబోతుంది వచ్చి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అనమాట. సో నేను రెప్స్ ఎక్కువ కొడతా. అండ్ మీరు రెప్స్ కొద్దిగా తగ్గించుకొని నేను ఏంటంటే మజిల్ హెవీగా బిల్డ్ చేయాలా. సో గట్టిగా వర్కౌట్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు 12.5తో 20 రెప్స్ కొట్టాలా. సో 20 అంటే 20నే రావాలా. సో అప్పుడే నీ మజిల్కి కరెక్ట్గా పడినట్టు. సో 20 కొడదాం. కమాన్. ఒకటి 3 5 20 యా. సో ఇప్పుడు ఇట్లా మొత్తం 5 సెట్స్. సో నేను ఇప్పుడు ఏంటంటే 5 సెట్స్ కొట్టాలా. ఇప్పుడు ఒక సెట్ అయింది అండ్ మీరు 3 సెట్స్ కొట్టండి లేదంటే 4 సెట్స్ కొట్టండి. సో అట్లా ఇప్పుడు నెక్స్ట్ సెట్ వచ్చి వెయిట్ కొద్దిగా పెంచుతా. నెక్స్ట్ 15 పెట్టుకుంటా 15 రెప్స్ కొడతా. సో అట్లా వెయిట్ పెంచుకుంటా రెప్స్ తగ్గించుకుంటా. సో స్టార్టింగ్ నుంచే చేయాలా. అండ్ అప్పుడే మజిల్ మీద ఓవర్లోడ్ పడుతుంది. సో నీకు ఆ మజిల్కి ఒక 2 డేస్ నువ్వు రెస్ట్ ఇవ్వాలా. అండ్ అప్పుడే ఆ మజిల్ మంచిగా గ్రో అవుతుంది. సో ఓకే నెక్స్ట్ వర్క్ వస్తుందాం. సో 5th సెట్. సో 25 kgs పెడతాను. అండ్ నేను ఇప్పుడు దాకా 20 kgsతోనే చేశాను. ఇంతకుముందు చేసిన 25-30. బట్ ఇప్పుడు ఇంజురీ తర్వాత 25 ఇప్పుడే వేయడం. సో మనకి 8 రెప్స్ రావాలా. సో 8 అంటే 8ఏ రావాలా. కమాన్. సో ఇడేంద్ర బాబు దగ్గర చేస్తున్నాను అనుకోబాకండి. సో దిస్ ఈజ్ ఎనర్జీ. నీ బాడీలోంచి ఎనర్జీ తన్నుకొని రావాలా. వర్కౌట్ చేస్తుంటే అట్టుండాలా బూమ్ అనాలా. ఓకే చూసారా డంబులు కూడా లేపుకోలేనంత పరిస్థితిలోనా. బట్ జై బజరంగ్ బలి. కమాన్. ఫస్ట్ నీ లెగ్తో గట్టి పుషి. బూమ్ 4 బ్యాలెన్స్ తప్పుతుంది. 5 అండ్ సో 5 సెట్స్ కంటే 5 రెప్స్ కంటే ఎక్కువ కొట్టలేకపోయాను. పెయిన్ అర్థమవుతుంది. సో మంచిగా అండ్ ఎనఫ్. సో నెక్స్ట్ టైం పక్కా ట్రై చేస్తా. సో నాకు పెయిన్ అనిపిస్తుంది అక్కడ అందుకని. సో 5 రెప్స్తో ఆపుతున్నా. సో ఇప్పుడు మనం బెంచ్ ప్రెస్ చేయబోతున్నాం. సో బెంచ్ ప్రెస్ కూడా సేమ్ 5 సెట్స్ ఉంటాయి. సో 5 సెట్స్ నేను నా వెయిట్ ప్రకారం స్టార్టింగ్ 15, 12, 10, 8 సో అలా వెళ్తాను.
సో నేను వెయిట్ కూడా ఎక్కువ వేయలేదు, మామూలుగా 10 kgs వేస్తా, ఇప్పుడు 15 వేసా. సో నాకు ఈ ప్రెస్సులు కొట్టేటప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది, సో చూసుకోవాలా. కమాన్ అండ్ నాకు ఇప్పుడు ఈ బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు చేతులు ఎక్కువ వెనక్కంటే నాకు ఇక్కడ సరక్ అంటుంది. సో అందుకని ఎక్కువ కింద కనకుండా జస్ట్ లైట్గా కింద కానీ అండ్ మజిల్ స్క్వీజ్ అవుతుందో సో అబ్జర్వ్ చేసుకోవాలా. సో కమాన్. అండ్ ఇది కూడా 5 sets చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో డెఫినెట్లీ నేను నా బెస్ట్ కంటెంట్ ఇస్తా. నేను బాడీ బిల్డింగ్ని నాకు చాలా ప్యాషన్ అనమాట. అండ్ ఎట్లా అయినా మంచిగా బాడీ బిల్డ్ చేయాలా అని, అంతే రీజన్. కన్సిస్టెన్సీ ముఖ్యం. కన్సిస్టెన్సీ ఉంటే ఆటోమేటిక్గా తన్నుకొని వస్తుంది సక్సెస్. సో చెస్ట్కి ఇప్పటికి 2 వేరియేషన్లు అయినాయి. అండ్ చెస్ట్కి ఇంకో వేరియేషన్ ఉంది, అది లాస్ట్లో చేస్తాను. అండ్ అందులోకి షోల్డర్కి 3 వేరియేషన్లు ఉన్నాయి కాబట్టి సో షోల్డర్కి కూడా ఇప్పుడు ఒక 2 వేరియేషన్లు ఇప్పుడు చేస్తాను. అండ్ ఫస్ట్ మీరు డంబుల్తో షోల్డర్ ప్రెస్ కొట్టండి. సో సేమ్ 15 reps కొట్టండి. అండ్ నేనైతే లైట్ వెయిట్ తీసుకుంటాను, ఎక్కువ వెయిట్తో నేను చేయలేను ఎందుకంటే సో షోల్డర్ ఇంజరీగా ఉంది. మీరు స్లోగా మజిల్ అంతా చేయండి. మన షోల్డర్ సెకండ్ వేరియేషన్ అనమాట. సో ఫ్రంట్ లాటరల్ రైజెస్ అని మీరు ఇప్పుడే చూసుకోవచ్చు. మన షోల్డర్ పంప్ అనేది ఏ విధంగా ఉందో సో మంచిగా ఉంది కదా. అండ్ సింపుల్గా లైట్ వెయిట్ తీసుకోండి. సో ఈచ్ హ్యాండ్కి 15 reps ఖచ్చితంగా రావాలా. అండ్ అలా 4 sets చేయండి. సో సింపుల్గా ఇలా మీ ఐస్ దగ్గరికి రావాలా. ఇది మన చెస్ట్కి లాస్ట్ వేరియేషన్ అనమాట. సో పెగ్ డెక్ మిషన్. అండ్ ఈ మిషన్ అనేది సో చాలా మంచిగా ఉంటుంది చెస్ట్కి. అండ్ మన ఫుల్ చెస్ట్ మంచిగా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మీరు సో మీకు తగ్గట్టు వెయిట్ పెట్టుకొని అండ్ మ్యాక్సిమం ఎక్కువ reps కొట్టండి. సో నేనైతే 30 reps కొడతాను. అండ్ అలాగా ఫస్ట్ 30 అండ్ నెక్స్ట్ 30 అండ్ 20. సో 20 అట్లా 4 sets చేస్తాను. సో మీ కెపాసిటీని బట్టి మినిమం 4 reps ఖచ్చితంగా చేయాలి. మినిమం 4 sets పక్కా చేయాలా. సో జాగ్రత్తగా స్లోగా చేయండి, మజిల్ని ఫీల్ అవ్వండి. సో మనకి అండ్ ఇంకా లాస్ట్ ఇంకా షోల్డర్ ఒక వేరియేషన్ బ్యాలెన్స్ ఉందన్నమాట. సో అది కూడా ఈ మిషన్తోనే చేయబోతున్నాం మనం. సో పేస్ పుల్స్ రివర్స్ ఫ్లైస్ అనమాట. సో నేనైతే 20 kgs పెట్టుకున్నా. అండ్ ఇవి కూడా మీరు మినిమం 4 sets పక్కా చేయండి. సో ఇది వచ్చి మన బ్యాక్ షోల్డర్కి మంచిగా పడుతుంది. సో చూడండి ఒకసారి మంచిగా. మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు మన చెస్ట్ అండ్ షోల్డర్ పంప్ చూసుకోవచ్చు. సో పంప్ అనేది సో నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అండ్ ఒకసారి నా బాడీ కండిషన్ ఎలా ఉంది అంటే నేను మొత్తం చూపిస్తాను. అండ్ మనకి పోజింగ్ అంత కరెక్ట్గా రాదు. సో చూడండి ఒకసారి మీరే. ఇప్పుడు మీరు మన బాడీ కండిషన్ చూసారు కదా. అండ్ సో ఇదే మన ప్రజెంట్ బాడీ కండిషన్. అండ్ సో నెక్స్ట్ అయితే సో రేపు మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అండ్ నాకు ఒకటే డిసప్పాయింటింగ్ ఈ వ్లాగ్ మొత్తం ఏంటంటే క్వాలిటీ అనేది కొద్దిగా అటు ఇటు ఉంటుంది. సో ఫ్రెండ్ మొబైల్లో షూట్ చేశాను, నా మొబైల్కి మైక్ సెట్ కాలేదు. సో క్వాలిటీ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ వ్లాగుల నుంచి మంచిగా వస్తుంది. అండ్ మీరు ఇక్కడ దాకా చూసారంటే సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఈ సపోర్ట్ వల్లే నేను ఇంకా వ్లాగ్స్ తీయగలుగుతున్నాను. సో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్
సో మన ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అక్కడ చూసింది నాకు ఇక్కడ కూడా సపోర్ట్ ఇస్తే సో నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీస్తా. అండ్ అలాగే ఇన్స్టాలో అన్నీ చెప్పుకోలేము, సో ఎక్కువసేపు మాట్లాడుకోలేము కాబట్టి సో అలా యూట్యూబ్లో అయితే వ్లాగ్స్ మంచిగా తీయచ్చు, మంచిగా మాట్లాడుకోవచ్చు. సో డెఫినెట్లీ నేను ఇంకా మంచిగా ట్రైన్ చేస్తాను నా బాడీని అండ్ ఇంకా గట్టిగా బిల్డ్ చేసి సో నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నేను ICN కాంపిటీషన్ ఆడతాను. సో అదే మందల. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం.